మనసు విన్నట్టున్నాడు. అసలే ఏది మనసులో దాచుకోడు. ఇప్పుడు వీడు ఏదైనా అన్నాడు అంటే అగ్నిలో నెయ్యి వేసినట్టవుతుంది. వాసు, ఇక్కడేం జరగలేదు. నువ్వేం మాట్లాడకు. అంతా సర్దుకుంటుంది నాన్న. అమ్మా సంయుక్త, నువ్వేం బాధపడకమ్మా, అన్నీ సర్దుకుంటాయి. లేదత్తయ్య, ప్రశాంతంగా ఉన్న చెరువులోకి రాయి విసిరినట్టు మేము మీ ఇంట్లోకొచ్చి మీ మనశ్శాంతిని దూరం చేశాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంకో చోటికి వెళ్ళిపోతావు అత్తయ్య. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రాపో. వెళ్ళు వెళ్ళు. వాసు, నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు బాధలో ఉన్నారు. పొరపాటున ఏమన్నా నువ్వు మనసుకు తీసుకోకు. వాళ్ళకు మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అర్థం చేసుకో నాన్నా. ఎవర్రా ఫోను? ఇంకెవరు? నా జీవితానికి అదృష్ట దేవత అవుతుందనుకుంటే దరిద్ర దేవతలా నా వెంట పడుతోందిగా సంయుక్త. ప్రణయ్ కాల్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఎక్కడున్నాడు? ఏమైపోయాడో తెలియడం లేదే. పాపం రా, తండ్రిపోయిన దుఃఖంలో ఉంది. ఇప్పుడు నేను తనని పాపం అంటే తర్వాత నన్నెవడు పాపం అంటాడు? అదేంట్రా అలా అంటావు? లవ్ చేస్తున్నాను అని వెంటపడి ఇప్పుడు ఇలా తప్పించుకొని తిరగడం కరెక్ట్ కాదురా. రేపు ఎదురు పడితే ఏం సమాధానం చెప్తావు? అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చులేరా, ఏదో ఒకటి చెప్పొచ్చు. రాత్రి తాగిన దానికి తల పట్టేసింది. వెళ్ళి మందు తెస్తే తాగి మళ్ళీ పడుకోవచ్చు. చాలా భయంగా ఉంది. ఇంకా ఎన్ని రోజులు నాకేం అర్థం కావడం లేదు. నువ్వేం భయపడకు సంగీత, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీకెలాంటి ఇబ్బంది రానివ్వను, సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు, నేనంతా సెట్ చేస్తాను. దీని గురించి నువ్వేం ఆలోచించుకో. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సంగీతకైతే ధైర్యం చెప్పాను, కానీ ఇప్పుడు ఏం చేయాలి? ప్రణయ్ ఫోన్ తీయడం లేదు, ఎక్కడున్నాడో తెలియడం లేదు. తెలిసిన వాళ్ళెవ్వరూ హెల్ప్ చేయడానికి రెడీగా లేరు. మనుషులు ఇంత త్వరగా మారుతారని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అవును, ప్రణయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా, అతనికి ఫోన్ చేస్తే ప్రణయ్ ఎక్కడున్నాడో తెలుస్తుందిగా.
సంయుక్తే అయ్యుంటుంది చూడు. అవునరా, ఫోన్ చేసింది సంయుక్తనే. నీకెలా తెలుసురా? దానిలో ఏముందిరా, నేను ఇన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీకే కదా కాల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలరా? నువ్వు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డౌట్ వస్తుంది. సో కాల్ లిఫ్ట్ చేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పకుండా నీ నోటికొచ్చిన అబద్ధం చెప్పు. హలో సంయుక్త, ఐఎమ్ సారీ. మీ నాన్నగారి గురించి తెలిసింది, రాలేకపోయాను. పర్వాలేదు రఘు. అవును, ప్రణయ్ ఏమయ్యాడు? ఫోన్ తీయడం లేదు, కొన్నిసార్లు నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా? అది నాకు కూడా టచ్లో లేడు సంయుక్త. ఏదో వర్క్ మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం తెలిసింది. అందుకే అనుకుంటా ఫోన్ కలవడం లేదు. సరే రఘు, ఒకవేళ తన టచ్లోకి వస్తే నేను కాల్ చేశానని చెప్పవా? బహుశా నాన్నగారికి ఇలా జరిగిందని తనకి తెలియదు అనుకుంటా. మైబీ ఒకవేళ తనే నాకు ఫోన్ చేస్తే కాల్ చేసేవని చెప్తాను. ఉంటాను. బాయ్ రఘు. ఏమంటుంది సంయుక్త? కలవాలంటుందా? పాపం రా, తను నీ మీద ఎంతో నమ్మకంతో ఉందిరా. ఉండనీరా, ఒకప్పుడు తన వెంట పిచ్చి కుక్కలా పడ్డాను. పట్టించుకుందా? ఇప్పుడు నాకు టైం వచ్చింది. ఎలా ఆడుకుంటానో చూడు. ఇంకొంచెం చాలద్దయా, చాలా. ఏం కావాలమ్మా? బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఉప్మా. వాట్? ఉప్మానా? అవునక్క, చాలా టేస్టీగా ఉంది. నువ్వు కూడా తిందు, కూర్చో. ఏంటి? ఇప్పుడు నేను ఉప్మా తినాలా? ఎప్పుడైనా నేను ఇలాంటి ఫుడ్ తిన్నానా? అక్క, ఏంటిది సంయుక్త? నేను చీప్గా ఉప్మా తినడం ఏంటి? అయినా నా డైట్ గురించి నీకు తెలుసుగా. అయ్యో, ఏమనుకోవద్దమ్మా. నువ్వేం తింటావో నాకు తెలియదు కదా. చెప్పమ్మా, ఏం కావాలి? 10 నిమిషాల్లో వండి పెడతాను. ఏం అవసరం లేదు, ఈ పూటకి ఈ ఫ్రూట్స్తో అడ్జస్ట్ అవుతాను. కట్ చేసిస్తానమ్మా. అక్కర్లేదు, నేనే కట్ చేసుకుంటాను. సారీ అత్తయ్య, తప్పుగా అనుకోకండి. పర్వాలేదమ్మా. తిండి విషయంలో ఎవరి ఇష్టాలు వాళ్ళవి, అందులో అనుకోవడానికి ఏముంది? అయినా నువ్వు అయిందానికి కాందానికి ఇలా తప్పు చేసిందల్లా సారీ చెప్పుకో. రా కూర్చో, నీకు వడ్డిస్తాను. వద్దత్తయ్య, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలని చెప్పాను కదా. డాడీకి సంబంధించిన పెండింగ్ పనులున్నాయి, అవి చూసుకుని నేను వస్తాను. 10 నిమిషాలే కదమ్మా, తినేసి వెళ్ళు. టైం అవుతుంది అత్తయ్య. పర్లేదు, మళ్ళీ లేట్ అయితే జనాలు ఎక్కువ అవుతారు. వెళ్ళొస్తానత్తయ్య. ఒక్క నిమిషం ఆగమ్మా. వాసు, ఏంట్రా తినడం లేదు? ఏమైనా కావాలా నీకు? ఏమొద్దమ్మా. వాసు, నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళు. తను ఎటు వెళ్తుందో నాకేం తెలుసమ్మా. అవునత్తయ్య, నేను చాలా చోట్లకి తిరగాలి. వద్దులేండి, నేనే వెళ్తాను. మీ అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? అదేంట్రా, అమ్మాయి వద్దు అంటే అలా మౌనంగా ఉండిపోవడమేనా? తనెక్కడికి వెళ్లాలో అక్కడికి తీసుకువెళ్ళి తర్వాత నీ పని చూసుకో. పాపం, ఇన్నాళ్ళు కారులో తిరిగిన వాళ్ళు ఆటోలు బస్సులు అంటే ఇబ్బంది పడతారు.
నువ్వు వెళ్ళమ్మా. ఎంత పొగరుందో చూడు. తన కోసం వెయిట్ చేస్తున్నానని తెలిసి కూడా ఎలా వెళ్తుందో. అమ్మా సంయుక్త, వాసు బండి మీద వెళ్ళమ్మా. నీకు కావాల్సిన దగ్గర దింపుతాడు తల్లి. సరే అత్తయ్య. మమ్మీ, ఏంటి మమ్మీ, ఏమైంది? మనం ఇలాంటి పరిస్థితుల్లోకి వస్తామని అసలు కల్లో కూడా ఊహించలేదు. ఆ రోజు నేను మీ నాన్న కోసం నా వాళ్ళని, నా ఆస్తిని వదిలేసి వచ్చినప్పుడు కూడా నేను చాలా ధైర్యంగా ఉన్నాను. దానికి కారణం మీ నాన్న మీదున్న నమ్మకం. కానీ ఈరోజు ఆ నమ్మకాన్ని అబద్ధం అని చెప్పి ఈరోజు తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. తన చేతకంతనాన్ని కప్పి ఉంచడానికి మనల్ని బాగా చూసుకుంటున్నట్టు, మనల్ని ఉద్ధరిస్తున్నట్టు నటించి చివరికి నట్టేట ముంచి వెళ్ళిపోయాడు. కనీసం ఉన్న దాంతో ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలి, మీరు అడిగింది, మీరు ఆశపడింది అందించాలనుకుంటే మోసం చేసి చచ్చిపోయిన మీ నాన్న మీద పడిన నిందని కడిగి వేయాలని సంయుక్త ఉన్న ఆస్తి మొత్తం నాశనం చేసింది. మనం బ్రతికుండగానే చంపినంత పనిచేసింది. మీ నాన్న అర్ధాంతరంగా చనిపోయి మనల్ని మోసం చేస్తే ఉన్న ఆస్తిని కూడా గొప్పలకి పోయి పంచి సంయుక్త మనల్ని ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టింది. ఇప్పుడు మీ భవిష్యత్తు తలుచుకుంటుంటే మొదటిసారి భయం వేస్తుంది. అంటే ఇక నేనెప్పటికీ మిస్ ఇండియా అవ్వలేనా మమ్మీ? నేను కోరుకున్నది, నేను ఆశపడింది వదిలేసుకోవాల్సిందేనా? లేదు బేబీ, లేదు. నేనున్నంత వరకు నీకేం కావాలో అది నేను చేస్తాను. పోయింది మీ డాడీ, మన ఆస్తి, కానీ నేనింకా ఉన్నాను. ఎలాగైనా నువ్వు నీ గోల్ రీచ్ అయ్యేలా నేను చూస్తాను. నువ్వేం వరీ అవ్వకు. బట్ ఎలా మమ్మీ? ఆ జాన్ మనల్ని మోసం చేశాడు, వదిలేశాడు. ఇప్పుడు మనం వేరే వాళ్ళతో డీల్ పెట్టుకుందామంటే మన దగ్గర అంత డబ్బు లేదు. ఎలా మమ్మీ? అదంతా నేను చూసుకుంటానమ్మా. మనం అనుకున్నది ఎన్ని అవాంతరాలొచ్చినా వాటిని దాటుకుని మనం గోల్ రీచ్ అవ్వాలి. అందుకోసం ఎంత కష్టమైనా భరించాలి. పాపం, వీళ్ళు మా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా ఆలోచించి ఉండాల్సింది. అయినా మన కోసం ఇంత ఇబ్బంది పడుతున్న వ్యక్తికి సారీ చెప్తే తప్పేంటి? చెప్తే బెటర్. ఎందుకు వచ్చిన ఈగోలు? పాపం, వాళ్ళ పరిస్థితి బాగాలేక ఇలా డిస్టర్బ్గా ఉన్నారు. నేనే అర్థం చేసుకోవాల్సిందే. చూసుకోకుండా గొంతులో పడింది. సారీ చెప్తాం. చూసుకుని నడపచ్చు కదా, గుంత కనిపించలేదా? కావాలని ఎవరు బండిని గుంతలో పడేయరు. బండి నాది. గుంతలో పడితే పాడైపోతుంది, రిపేర్కి ఖర్చు అవుతుంది. నీ సొమ్మేం పోతుంది?
అరే అనవసరంగా నోరు జారేనా? రే వాసు, నువ్వు కొంచెం నోరు అదుపులో ఉంచుకోవాలిరా. ఈయనకి నా సైడ్ నుంచి ఒక క్లారిటీ ఇవ్వాలి. నాకు అర్థం అవుతుంది మీ ఫ్రస్ట్రేషన్, విసుగుకి కారణం ఏంటో. సరే ముందెక్కండి. మీ ఇంట్లో మేమందరం, పైగా మా మమ్మీ గొడవలు, దీనివల్ల మీకు విసుగొస్తుంది. ఆ విషయం అర్థమవుతుంది. ఒక 2 అంటే 2 రోజులు, కొంచెం ఓపిక పట్టండి, మేము వెళ్ళిపోతాం. అప్పటి వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. ఇప్పుడు మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. అతను ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడు. మళ్ళీ ఏమైంది? గొంతు ఏమైనా వచ్చిందా? ఫ్రెండ్ పరిష్కారం చూపిస్తాడంట. పరిష్కారం. బండి దిగు. ఏమైంది? నాకు పనుంది. అయినా నీ రూట్ వేరు, నా రూట్ వేరు, మనిద్దరి దారులు వేరు. పొగరబోతు. అత్తయ్య చెప్పింది కాబట్టి ఇంటికి తీసుకొచ్చాడు, కానీ లేకపోతే వదిలేసొచ్చేవాడు. ఆటో! ఈ మధ్య వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మూర్తి గారు. వారం రోజులు ఎటైనా వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. అవును. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వస్తుంది? అయినా ఆ భరద్వాజ బతికిలేడుగా. ఈ అమ్మాయి మాత్రం ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? ఈ అమ్మాయి తెలివితేటల్లో భరద్వాజ నోటి నుండి ఊడిపడినట్లుగా ఉంటుంది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. మన గురించి ఏమాత్రం చిన్న క్లూ దొరికినా మొత్తం అంతా లాగేస్తుంది. ఈ అమ్మాయిని ఎవరినీ కలవనీయకుండా ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి పంపించేయాలి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అలా ఎలా ఉంటాయి? నమ్మకం అనే పునాదుల మీద ఎదిగిన కంపెనీ సార్. తప్పు జరగదు. ఏంటి భరద్వాజ కూతురు ఇలా వచ్చింది? న్యాయం కోసం వచ్చాను. మీరు అన్యాయంగా ఆపిన బిల్లులను న్యాయంగా పొందడానికి వచ్చాను. న్యాయాన్యాయాలు అనేవి ఆల్రెడీ ప్రూవ్ అయ్యాయి. మీ నాన్న ఫ్రాడ్ చేసినట్టు ప్రూవ్ అయ్యింది. అయినా పేదలకు అన్యాయం చేయాలని చూసి మళ్ళీ మీకేదో అన్యాయం జరిగినట్టు అడగడానికి వచ్చావా? అక్కడ ఎటువంటి ఫ్రాడ్ జరగలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీరు కావాలని మా నాన్నగారి మీద నింద వేసి మేము తప్పు చేసినట్టు రిపోర్ట్ ఇచ్చారు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మీ నాన్నగారి గురించి తప్పుడు రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకేమొచ్చింది? తప్పును తప్పని చెప్పడం కూడా తప్పేనా? ఏ మూర్తి గారు? అవును. మీరిచ్చిన రిపోర్ట్స్ తప్పని నేను ప్రూవ్ చేస్తాను. ఎలా? ఇప్పుడు మీరు మీ టీంతో వచ్చి సైట్లో ఉన్న సిమెంట్, ఇసుక, ఇటుక, ఐరన్ అన్నింటినీ
నా కళ్ళ ముందే టెస్ట్ చేయండి. అందులో 1% కల్తీ జరిగిందని వచ్చినా ఇంకెప్పుడు నా మొహం మీకు చూపించను. అలా కాదు అని అన్నీ కరెక్ట్గా వస్తే అందరి ముందు మా నాన్న ఎటువంటి తప్పు చేయలేదని మీరు రిపోర్ట్ ఇవ్వాలి. మా బిల్స్ మాకు రిలీజ్ చేయాలి. ఏంటమ్మా తమాషాగాని చేస్తున్నావా? నువ్వు వచ్చి అడగగానే నీ వెంట వచ్చి మళ్ళీ చెక్ చేయాలా? చూడు, ఆల్రెడీ చెక్ చేశాం. అక్కడ ఫ్రాడ్ జరిగింది. మీ నాన్న ఫ్రాడ్ చేశాడు. పేదోళ్ల కోసం కట్టిస్తున్న ఇళ్లలో కమిషన్ కోసం కక్కుర్తిపడి నాసిరకం సిమెంటు ఇటుకలు వాడారు. మా పని మేం చేశాం. నువ్వు అరిచి గీపెట్టినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోవు. సార్, ఇంకొకసారి మా నాన్నని ఫ్రాడ్ అన్నారంటే మర్యాదగా ఉండదు. మెటీరియల్ అంతా అక్కడే ఉంచాం కదా, మళ్ళీ ఒకసారి వచ్చి చెక్ చేయమని అంటున్నాను. అది కుదరదమ్మా. అయినా అడిగిన ప్రతిసారి వచ్చి చెక్ చేయడానికి మేము గవర్నమెంట్ ఆఫీసర్స్ అనుకుంటున్నావా, లేక మీ ఇంట్లో మీరు పెంచుకుంటున్న కుక్క పిల్లలు అనుకుంటున్నావా? ఆ కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది. నిజానిజాలు తెలుసుకుని దొంగెవరో దొరెవరో కనిపెట్టే జ్ఞానం ఉంటుంది. మీకు అది లేనందుకు సిగ్గుపడండి. సంయుక్త, డాడ్, డాడ్, ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ నాన్ననే